నమస్తే సార్. నమస్తే. సార్ వెయిట్ లాస్ జర్నీలో మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటివి? అంటే మేజర్‌గా మిస్టేక్స్ ఏంటి? ఎందుకంటే చాలామంది వెయిట్ లాస్ జర్నీలో ఎంత ప్రాపర్‌గా డైట్ అనేది మెయింటైన్ చేసినా వాళ్ళక్కడ వెయిట్ అనేది అసలు తగ్గనే తగ్గరు. సో ఇలాంటి వాళ్ళలో ఎలాంటి మేజర్ మిస్టేక్స్ అనేవి మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటారు? Okay. Actually, if that is the case, there may be like a huge hormonal imbalance in the body, or there may be like insulin resistance in the body. Insulin resistance also is nothing but it's one of the hormonal imbalance. Okay. మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్సెసివ్ క్వాంటిటీలు ఇన్సులిన్ సిక్రేషన్ మన బాడీలో జరిగింది అనుకో, ఆటోమేటికలీ ద పర్సన్ విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మెటాబాలిజం కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. మెటాబాలిజం స్పాయిల్ అయితే ఆటోమేటికలీ మనకు ఏంటంటే వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే దట్ అఫెక్ట్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. సో దానిలో ఈవెన్ థైరాయిడ్ హార్మోన్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ హార్మోన్ అని మనం చెప్పొచ్చు ఎక్కువ మందికి. సో థైరాయిడ్ పెరిగిపోతే కూడా వాళ్ళకు వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ పీసీఓడి, పీసీఓఎస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మహిళలకు స్పెషల్గా ఈవెన్ వాళ్ళకు కూడా వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. మెనోపాజ్ స్టేజ్ వచ్చేస్తే కూడా అప్పుడు కూడా వెయిట్ పెరగడం ఆటోమేటికలీ స్టార్ట్ అయిపోతుంది. దీస్ ఆర్ హ్యాపెన్స్ ఓన్లీ డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ నార్మలీ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ దే సఫర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ లేడీస్ నార్మల్గా కిచెన్లు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి, ఎక్సెప్ట్ ద వర్కింగ్ లేడీస్కు మనం పక్కన పెట్టేయండి. హౌస్ వైఫ్ అయితే ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కూర చేస్తున్నప్పుడు కొంచెం టేస్ట్ చేయడం, పప్పు చేస్తున్నప్పుడు కొంచెం టేస్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒకటి మనం స్పెషల్ డిషెస్ ఏమైనా తయారు చేస్తున్నాం టేస్ట్ చేయడం. సో వెన్ ఎవర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ ద టంగ్ డైరెక్ట్లీ, ఇట్ మే బి ఎ లిటిల్ క్వాంటిటీ, వెరీ స్మాల్ క్వాంటిటీలో మీరు ఈవెన్ టంగ్ మీద పెట్టినా సరే కూడా అక్కడ ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఈ ఇన్సులిన్ హార్మోన్ మనకు రేజ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ టీ, ఇమీడియట్లీ దట్ ఇన్సులిన్ రిలీజ్ ఇన్ ద బాడీ. ఇమీడియట్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఓకే, సో యాక్చువల్లీ బాడీ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే, మీరు ఏ ఫుడ్ పదార్థాలు జస్ట్ మీకు ఎక్కడ ఒక బిర్యానీ ప్లేట్ నేను తీసుకొచ్చి పెట్టేశాను, మీరు చూశారు బిర్యానీ ఈజ్ రెడీ ఫర్ మీ, ఐ వాంట్ టు ఈట్, జస్ట్ అంతా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోతే కూడా మీ బాడీలో ఇన్సులిన్ హార్మోన్ సిక్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇదేలా సార్? యా, ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇట్స్ ఏ ఇంజనరల్ ప్రాసెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ ఈజ్ ఫ్రమ్ మై ఎండ్, ఇట్ ఈస్ బేసికలీ ఇట్స్ ఎ మెడికల్ సైన్స్. ఓకే, సో మెడికల్ సైన్స్లో లాట్ ఆఫ్ రీసెర్చ్ ద్వారా ఈ విషయం తెలిసిందనమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్లీ ఈటింగ్ సంథింగ్, అదర్వైజ్ ఫ్రీక్వెంట్లీ డ్రింకింగ్ సంథింగ్, మేబీ టీ, కాఫీ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ స్నాక్స్, ఎనీథింగ్ యూ టేక్, ఈవెన్ దో ఫ్రూట్స్, వాట్ ఎవర్ యూ ఆర్ టేకింగ్, సో ఇమీడియట్లీ వాట్ హ్యాపెన్స్, మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈవెన్ మనకు HCl కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, ఫుడ్ పదార్థాలు ఏది మనం తిన్నా HCl ఇట్స్ మస్ట్, అక్కడ ఇమీడియట్ రిలీజ్ అవుతుంది HCl. ఓకే, సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. దట్ ఇస్ ద నార్మల్ ప్రాసెస్ ఇన్ ద బాడీ. ఓకే, హ్యాపెన్స్. అండ్ ఎంత ఫ్రీక్వెన్సీగా మనం ఏ ఫుడ్ అయినా మనం తీసుకుంటే అప్పుడు అంతా ఫ్రీక్వెంట్లీ మన బాడీలో అంతా ఇన్సులిన్ లెవెల్ రిలీజ్ అవుతుంది. సో ఫైనలీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, మేబీ అరౌండ్ 5 years 10 years అయిపోయిన తర్వాత ఎలా ఈ విధానంగా మీరు యూజ్ చేస్తున్నారంటే, ఫుడ్ తినడం కానీ లేకపోతే వెరీ ఫ్రీక్వెంట్లీ ఈటింగ్ సంథింగ్, ఆ టైపు లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే, ద టైమ్ విల్ కమ్ యూ విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తాయి. ఓకే, దానిలో ఒకటి ఏంటంటే ఇది ఓవర్ వెయిట్. ఓకే, బట్ ఈ ఓవర్ వెయిట్ కాకుండా ఎప్పుడు ఈ ఫ్యాట్ లెవెల్ మనకు బాడీలో ఫ్యాట్ లెవెల్ పెరిగిపోయింది అనుకో, కార్టిసోల్స్ కూడా ఆటోమేటికలీ అక్కడ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ కార్టిసోల్ నార్మలీ డామినేట్ ఆల్ అదర్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్ జనరల్గా
మనకు భయంగా అనిపించడం, ఓకే, లేకపోతే లేజినెస్ రావడం, బద్ధకం రావడం, అండ్ సమ్ టైమ్స్ వీ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ షేకింగ్ ఆన్ ద హ్యాండ్స్ అండ్ తిమిర రావడం, మనకు శరీరంలో తిమిర రావడం, అండ్ దాంతోపాటు మెడ నొప్పి, లేకపోతే మనకు సెంట్రల్ బెలీ ఫ్యాట్ పెరిగిపోవడం, ఓకే, ఇది అన్నీ ఇంజనరల్గా జరిగిపోతాయి అన్నమాట ఒకరి బాడీలో. సో ఫైనలీ ఇక్కడ మనకు రకరకాల మెడికేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే లైక్ అలోపతిలో కూడా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ ఆయుర్వేదంలో కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఓకే, అండ్ నౌ డేస్ సమ్ ఇంజెక్షన్స్ ఆల్సో హస్ కమ్. సో ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే కూడా కొంతమందికి లాభం తగ్గుతుంది అని చెప్తున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, దిస్ మే బీ ఎనీథింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ మెడికేషన్, దిస్ విల్ నాట్ బి వర్కౌట్ ఫర్ యూ. బికాస్ మన బాడీ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే మనం డైలీ అట్లీస్ట్ కొంతమంది 2 పూటలు, కొంతమంది 3 పూటలు తిన్న మనుషులు, అండ్ దానిలో మధ్యలో ఇంకో ఏదో ఒకటి మనం తింటే ఉంటే ఆటోమేటికలీ విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అప్పుడు ఈ వెయిట్ మనకు ఎప్పటికీ తగ్గదు. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు అవ్వకూడదు అంటే మనం అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్ మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇఫ్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఇస్ మోర్ దెన్ 6, దట్ మీన్స్ యు ఆర్ ఫాలింగ్ అండర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేటగిరీ. ఓకే, సో డెఫినెట్గా మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కు మనం రావకూడదు, ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు అయిపోయారు అండ్ మీకు బెలీ ఫ్యాట్ బాగా పెరిగిపోయింది, లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోయారు, దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అని అక్కడ క్వశ్చన్ మార్క్. అక్కడ అప్పుడు ఏముంది అంటే లైక్ ఓన్లీ వన్ వే లెఫ్ట్ ఫర్ దెమ్, నో మెడిసిన్ విల్ బి వర్క్అవుట్. మెడిసిన్ వాడినా సరే మీరు ఎంతకాలం వాడతారు చెప్పండి, దట్ విల్ నాట్ బి వర్క్అవుట్. సో ఫైనలీ అక్కడ ఏంటంటే డైలీ బేసిస్లో ఇఫ్ యు ఆర్ టేకింగ్ 2 times ఫుడ్ బిట్వీన్ 8 hours గ్యాప్, దెన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మొత్తం మీకు సాల్వ్ అయిపోతాయి. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. మార్నింగ్ ఒక పూట తినండి, 8 hours గ్యాప్ ఇవ్వండి, దెన్ సెకండ్ టైం ఆహారం తీసుకోండి. ఓకే, ఈ టైప్ మీరు చేశారంటే మీకు ఆటోమేటికలీ ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ అని కొరడం స్టార్ట్ అయిపోతాయి, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే ఇది ఆటోమేటికలీ మనకు రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఒక్కసారి మీరు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మీరు బయటపడ్డారంటే మీకు నార్మల్గా బెల్లీ ఫ్యాట్ కూడా పెరగదు, అండ్ ఈవెన్ ఓవర్ వెయిట్ కూడా ఉన్నా సరే కూడా అది తగ్గడం స్టార్ట్ అయిపోతే, ఒకరు ఒబేసిటీ వచ్చేసినా సరే కూడా వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్, అండ్ ఎవ్రీబడి మస్ట్ డూ దిస్. అండ్ another way of controlling our insulin level is the fasting. If you are doing at least one day fast once in a week, then your insulin level will be in control. 100 to 100% it will be in control. But people, ఎంతమంది పీపుల్ ఇది పాటిస్తున్నారు చెప్పండి? దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్సీ. ఓకే, లైక్ ఒక్కరోజు కంప్లీట్గా మనం ఫాస్టింగ్గా ఉండడం, సో చాలా కష్టం కదా అని అనుకొని ఎక్కువ మంది నాకు చెప్తారు. బట్ కొంతమంది పాటిస్తున్నారు, పాటించిన వాళ్ళకు మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే లైక్ దే విల్ కమ్ అండర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది దానికి మెడిసిన్స్ వాడతారు. ఇంకా మా లాంటి డాక్టర్స్ దగ్గరికి కొంతమంది వస్తే మేము ఏం చేద్దామంటే డైరెక్ట్లీ వాళ్ళకు సంజాయిస్తాను. ఇట్ విల్ బి అరౌండ్ హాఫ్ అన్ అవర్ కౌన్సిలింగ్ ఫర్ దెమ్. సో క్లియర్ కట్ డయట్ ప్యాటర్న్ ఒకటి చెప్తాను. ఓకే, ప్లస్ దాంతో వాళ్ళకి చెప్తాను 1 hour ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, అండ్ యూ ఫాలో మై డయట్ ప్యాటర్న్, యూ విల్ బికమ్ ఆల్ రైట్ ఇన్ జస్ట్ 1 month. సో వాళ్ళు చేస్తారు. అది ఎవరైనా చేసేవాళ్ళ ఉంటే వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. చేసేవాళ్ళ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే దే విల్ సఫర్ లైక్ దిస్, అండ్ దే విల్ యూజ్ మెడిసిన్ హియర్ అండ్ దేర్ ఇన్ డిఫరెంట్ డాక్టర్స్. వాళ్ళకు తగ్గదు, తగ్గినా సరే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డెవలప్ అవడం, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఓవరాల్గా మనము ఈ డయాగ్నోసిస్ పార్ట్లు మనం చూస్తే కొంచెం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ డయాబెటీస్, థైరాయిడ్ ఇది అని మనం చెక్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఈ 8 hours గ్యాప్ డయట్ ప్యాటర్న్, ఇది మనం పాటిస్తే మనకు 100 to 100% ఇట్ విల్ బికమ్ నార్మల్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.